బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం అఖండ 2 తాండవం. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. డిసెంబర్ 4న రాత్రి 8 గంటలకు ప్రీమియర్లు ప్లాన్ చేయగా, సాంకేతిక కారణాలతో ఈ షోను రద్దు చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. ఓవర్సీస్లో మాత్రం యథావిధిగా ప్రీమియర్స్ ప్రదర్శన ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అఖండ 2 సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు మేకర్స్ షాక్ ఇచ్చారు. ఈరోజు గురువారం డిసెంబర్ 4 ప్లాన్ చేసిన స్పెషల్ ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ప్రీమియర్లు రద్దు చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో ఈరోజు షెడ్యూల్ చేయబడిన అఖండ 2 ప్రీమియర్లు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రద్దు చేయబడ్డాయి. మేము మా శాయశక్తులా ప్రయత్నించాము, కానీ కొన్ని విషయాలు మా నియంత్రణలో లేకుండా పోయాయి. అసౌకర్యానికి క్షమించండి. ఈరోజు షెడ్యూల్ ప్రకారం ఓవర్సీస్ ప్రీమియర్లు ప్రదర్శించబడతాయి అని 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. దీనిపై నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఖండ 2 తాండవం సినిమా రేపు డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ముందు రోజు రాత్రి స్పెషల్ ప్రీమియర్ షోను వేసుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి పర్మిషన్ వచ్చింది. ఏపీలో ఇవాళ రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ప్రీమియర్లు ప్లాన్ చేశారు. తెలంగాణలో టికెట్ రేట్లు, ప్రీమియర్ షోలకు సంబంధించి కాస్త ఆలస్యంగా జీవో జారీ చేయబడింది. గురువారం డిసెంబర్ 4 రాత్రి 8 గంటలకు ప్రీమియర్లు వేసుకోవచ్చని తెలిపింది. దీంతో ఈరోజు నైట్ నుంచే థియేటర్లలో బాలయ్య తాండవం చూడబోతున్నామని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్గా ఎదురుచూశారు. అయితే వారి ఆశలపై మేకర్స్ నీళ్లు చల్లుతూ షోను క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించారు. అఖండ 2 ప్రీమియర్ షోను రద్దు చేయడానికి 14 రీల్స్ నిర్మాతలు, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మధ్య నెలకొన్న వివాదమే కారణమని టాక్ వినిపిస్తోంది. 14 రీల్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి గతంలో ఒకటి నేనొక్కడినే ఆగడు చిత్రాలను నిర్మించారు. ఆ సమయంలో ఈరోస్ కంపెనీకి నిర్మాతలు 28 కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందట. తమ బకాయిలు చెల్లించిన తర్వాతే అఖండ 2 సినిమాని రిలీజ్ చేయాలని ఈరోస్ సంస్థ ఇటీవల మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. తీర్పు వారికి అనుకూలంగా రావడంతో బాలకృష్ణ సినిమా అడ్డంకుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే ఇండియాలో ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రేపు రిలీజ్ టైంకి ఆర్థిక సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2 తాండవం చిత్రం తెరకెక్కింది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా, ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని నిర్మించారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగం పంచుకున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 తాండవం సినిమా రేపు గ్రాండ్గా రిలీజ్ కానుంది. అయితే ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. ఇది పైసా వసూల్ మాస్ ఎంటర్టైనర్ అని, యాక్షన్, డైలాగ్స్, క్లైమాక్స్ హైలైట్స్ అని పేర్కొన్నాడు. దీనికి రేటింగ్ కూడా ఇచ్చాడు. అయితే ఉమైర్ రివ్యూలు ఎప్పుడూ కరెక్ట్గా ఉండవని, రీచ్ కోసమే ఇలాంటి రివ్యూలు ఇస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఫాలో చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ మూవీ అఖండ 2 తాండవం. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు డిసెంబర్ 5 2D, 3D ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. అయితే అప్పుడే ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే ఉమైర్ సంధు
సెన్సార్ పూర్తి చేసుకున్న పెద్ద సినిమాలకు రిలీజ్ ముందే రివ్యూలు ఇస్తుంటాడు. తాజాగా అఖండ 2 తాండవం సినిమా చూశానని చెప్పిన ఉమైర్ సంధు ఎక్స్ వేదికగా ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. హార్డ్ కోర్ బాలకృష్ణ అభిమానులకు ఇది పైసా వసూల్ మాస్ ఎంటర్టైనర్ అని ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు, భారీ డైలాగ్స్, సిటీ మార్ క్లైమాక్స్ హైలైట్స్గా నిలిచాయని చెప్పాడు. అంతేకాదు 5కి 3 స్టార్స్ రేటింగ్ కూడా ఇచ్చాడు. అఖండ 2 సినిమాకి ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ చూసి నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఉమైర్ పాజిటివ్ రివ్యూ ఇచ్చినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందని అనుకోడానికి లేదు. చాలా సందర్భాల్లో ఇతని రివ్యూలు బెడిసికొట్టాయి. అతను చెప్పినట్టుగా కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే స్పైడర్, కాటమరాయుడు లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలకు కూడా బ్లాక్ బస్టర్ అని తప్పుడు రివ్యూలు ఇచ్చాడు. అందుకే రీచ్ కోసమే స్టార్ హీరోల సినిమాలకు రివ్యూలు ఇస్తుంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. కనుక ఇప్పుడు నిజంగానే అఖండ 2 మూవీ చూసి రివ్యూ ఇచ్చాడా లేదా అనేది చెప్పలేమని అంటున్నారు.